హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద భూమి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నది కృష్ణప్రసాద్ డెడ్ బాడీ కాదు అని చెప్పడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య, మీరు చెప్పింది నిజమైతే ఎందుకు ఎస్పీ సూర్యనే కన్ఫర్మ్ చేసి కృష్ణప్రసాద్ మావయ్య డెడ్ బాడీ అని చెప్తారు అని శారద భూమి ఇద్దరు మాట్లాడుకుంటుంటే అదే టైంకి కరెక్ట్గా భూమికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అంటారు. మేడం, మేము ఈ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మీకు సంబంధించిన ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. లాస్ట్ నెంబర్ మీదే ఉండడంతో మీకు కాల్ చేయాల్సి వచ్చింది. మీకు ఈ వ్యక్తి తెలుసా అని అంటారు. పేరేంటి డాక్టర్ అని అడుగుతారు. భూమి పేరు కృష్ణప్రసాద్ గారు అని ఉంటుంది. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. మా మావయ్యే, మేము ఇప్పుడే బయలుదేరుతున్నామని చెప్పి శారదా భూమి ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్కి ఇంకా ఆపరేషన్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం తలకి కట్టుకట్టి ఇంకా తన గుండెల్లో ఉన్న ఒక బుల్లెట్ తీసి ఆపరేషన్ చేస్తూ ఉంటే భూమి శారద ఇద్దరు వచ్చి ఆపరేషన్ థియేటర్లో ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తారు. ఇంకా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట శారద. ఇంకా పాపం భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అక్కడికి డాక్టర్ వస్తారు. మేడం, ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా అని అడుగుతుంది భూమి. లేదమ్మా, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇదిగో వీళ్ళే అతన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. వీళ్ళు ఒకవేళ తీసుకురాకుండా ఉంటే అతని ప్రాణాలకి మేము గ్యారంటీ ఇచ్చేవాళ్ళమే కాదు. గుండెల్లో ఒక బుల్లెట్ దిగినా సరే భయపడకుండా హాస్పిటల్లో జాయిన్ చేశారు అని పాపం భూమితో డాక్టర్ చెప్పడంతో ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేమండి అని అంటుంది భూమి. అయ్యో అమ్మా, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలమ్మా అని అంటారు. ఇంతకీ మా మావయ్య మీకు ఎక్కడ దొరికారు అని అడుగుతుంది భూమి. లోయల్లో మేమక్కడ రాళ్ళని కలెక్ట్ చేసుకొని వెళ్దాం అనుకుంటే ఇతనికి తలకి గాయమే కనబడ్డాడు. వెంటనే ప్రాణాలని బ్రతికించడానికి మేము అతన్ని మా ఆటోలో వేసుకొని ఇక్కడ జాయిన్ చేశామమ్మా అని అంటారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది భూమి. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే శారద భూమితో, అమ్మ భూమి, ఈ విషయాన్ని ఎలా అయినా మనం చెర్రీకి చెప్పాలి, మీరా వాళ్ళకు కూడా చెప్పాలి. అందరికీ తెలిస్తే అప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది కదమ్మా. ముందు ఆ శవం ఎవరిదో తెలుసుకుంటారు కదమ్మా అని అంటారు. అత్తయ్య, మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ కృష్ణప్రసాద్ మావయ్య ఇక్కడున్నారు కాబట్టి అక్కడున్న బాడీ ఎవరిది? ఎస్పీ సూర్య ఆ బాడీని కృష్ణప్రసాద్ మావయ్య బాడీ అని ఎందుకు చెప్పారు? అది మాత్రమే కాదు, మావయ్య గుండెల్లో ఒక బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ని తీసామని డాక్టర్ చెప్తున్నారు. అంటే మావయ్య అక్కడికి తానంతట తాను చనిపోవడానికి వెళ్ళలేదు, ఎవరో కాలిస్తేనే వెళ్ళారు. అసలు ఆ కాల్చింది ఎవరు? అక్కడ ఏం జరిగింది? ఇదంతా మనం తెలుసుకోవాలత్తయ్య. తెలుసుకోవాలి అంటే మావయ్య బ్రతికే ఉన్నాడన్న విషయం ఎవ్వరితో చెప్పకూడదు. ఈ విషయాన్ని మనం దాచిపెట్టాలి. అప్పుడే మనకి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందత్తయ్య. నా మాట వినండి, ఈ విషయాన్ని దాచిపెట్టండి అని భూమి చెప్పగానే, అమ్మ భూమి, నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది, కానీ పాపం అక్కడ మీరాకి అని అంటారు. అత్తయ్య, నా మాట వినండి, మావయ్య బ్రతికున్నాడంటే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ఈ విషయాన్ని కొద్ది రోజులు దాచిపెడదాం అత్తయ్య అని భూమి శారద దగ్గర మాట తీసుకుంటుంది. డాక్టర్, మా మావయ్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతుంది. అమ్మ, ఆయనకి ఒక 2-3 డేస్ పడుతుందమ్మా, ఎందుకంటే హార్ట్లో బుల్లెట్ తీసాం కదా, సో అతన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. ఒక 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు. ఓకే డాక్టర్, కానీ ఒకటి, ఆయన ఇక్కడ అడ్మిట్ అయినట్టు ఆయనని రికార్డ్స్ నుండి తీసేయండి డాక్టర్ ప్లీజ్, లేకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం అని అంటుంది భూమి. సరే, ఐ విల్ ట్రై అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి శారద ఇంటికి రీచ్ అవుతారు. గగన్ శారద వైపు చూస్తూ ఉంటారు. అమ్మా, నీకు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు, కానీ ఆయన పాతికేళ్ల క్రితమే మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా వెళ్ళడానికి ఏమీ లేదు. కాబట్టి ఎక్కువగా ఆయన గురించి తలుచుకొని బాధపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. అర్థం చేసుకోమ్మా అని అంటాడు గగన్. ఇంకా శారద ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా ఎవరో తెలియని ఆ డెడ్ బాడీకి చెర్రీనే మొత్తం దహన సంస్కారాలన్నీ జరిపిస్తాడు. ఇంకా అలా అన్ని హస్తికలని నదిలో కలపడం, అవన్నీ బాధ్యతల్ని చెర్రీనే తీసుకుంటాడు. ఇంకా శరత్చంద్ర మాత్రం చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటే అపూర్వ, అమ్మయ్యా, ఈ కేపీ పైకి వెళ్ళిపోయాడు, ఇంకా నా దారికి అడ్డొచ్చేవాళ్ళు
ఎవ్వరూ లేరు. నా చరిత్ర ఇలాగే నిలిచిపోతుంది. నా గతం ఎవ్వరికీ తెలియకుండా పోతుంది అని మనసులో క్రూయల్గా అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సూర్య గారు అని గట్టిగా పిలుస్తుంది. ఏంటి భూమి గారు, ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నారు అని అడుగుతాడు. మీరు చేసింది అన్యాయం, మీరు చేసింది తప్పు అని అంటుంది భూమి. ఏంటండి, ఏం తప్పు చేశాను అని అడుగుతారు. ఎవరో శవాన్ని తీసుకువచ్చి మా మావయ్య అని చెప్పి మా మావయ్య చనిపోయాడని చెప్పడం కరెక్ట్ కాదండి అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయిపోతాడు. ఇదేంటి భూమి ఇలా మాట్లాడుతుంది అని చూస్తూ ఉండిపోతాడు ఎస్పీ సూర్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. అవును, మా మావయ్య చనిపోలేదు, మీరే చంపాలి అనుకున్నారు. మా మావయ్యని షూట్ చేసింది మీరే కదా అని అంటుంది భూమి. ఏంటి, మీ మావయ్యని నేను షూట్ చేశానా అని అంటారు. అవును, మా మావయ్యని షూట్ చేసింది మీరే మీరే అని అంటుంది భూమి. మా మావయ్యకి బ్రతకాలనే కోరిక ఎక్కువ. మా మావయ్య అంత ఈజీగా చనిపోయే వ్యక్తి కాదు. అలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటే మీరే. మా మావయ్య బెయిల్పై బయటికి వచ్చాడని మళ్ళీ ఎక్కడ నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటారోనని ఎన్కౌంటర్ అనే ఒక పేరుతో మా మావయ్యని చంపేసింది మీరే కదా అని రివర్స్ డ్రామాని ప్లే చేస్తుంది భూమి. చూడండి భూమి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. మీ మావయ్యని నేను చంపడం ఏంటి? నేను మీ మావయ్యని చంపలేదు అని అంటారు. మీరు చంపకపోతే ఆ అవసరం ఎవరికుంటుంది అని అంటుంది భూమి. చూడండి, మీరు ఏదో అనుకొని ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఒక దోషి, అందుకే పాపం పండి పైకి పోయాడు అని అంటారు. దోషో నిర్దోషో త్వరలోనే తెలుస్తుంది, కానీ తప్పు చేసిన మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టను సూర్య గారు. ఖచ్చితంగా చట్టం ముందుకి మిమ్మల్ని లాక్కు వస్తాను. మా మావయ్యని కాల్చిన పాపానికి మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తానని చెప్పి భూమి శబదం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి ఇంత వైలెంట్గా మాట్లాడుతుందంటే భూమికి నిజం ఎలా తెలిసింది? నేను ఇంకా శరత్చంద్ర గారు చంపారని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే భూమి ఖచ్చితంగా కేసు పెడుతుంది. లేదు, ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని ఎస్పీ సూర్య మనసులో అనుకుంటారు. ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్ అసలు ఎక్కడ దొరికాడో ఆ ప్లేస్కి వెళ్తారు. ఇంకా భూమితో పాటు అప్పుడే అక్కడి కారులో గగన్ వస్తాడు. భూమి అని పిలుస్తాడు. వెంటనే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా వచ్చావా? బావా నిన్ను ఇక్కడికి నేను ఎందుకు రమ్మన్నానంటే అని అంటుంది. చూడు భూమి, నాకు ఒకటి అర్థం కావటం లేదు. నువ్వెందుకు ఈ మధ్య ఇంత కంగారుగా కనబడుతున్నావు? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని అడుగుతారు. బావా, నాన్న, మావయ్య చనిపోయింది ఇక్కడే బావా అని అంటుంది. సో వాట్ అని అడుగుతాడు. బావా, ఇక్కడ మావయ్య చనిపోయారంటే మావయ్యది ఖచ్చితంగా సూసైడ్ కాదనిపిస్తుంది బావా. మావయ్యని ఎవరో కావాలని చంపాలని చూశారు. అందుకే ఏదైనా క్లూ దొరుకుతుందని ఇక్కడికి రమ్మని చెప్పాను బావా. మళ్ళీ ఒంటరిగా ఉంటే ఎందుకులే అని నేను రమ్మన్నాను బావా అని చెప్పి ఇంకా భూమి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కూడా ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట. అలా భూమి గగన్ ఇద్దరు చుట్టూ వెతుకుతుంటే అక్కడ భూమికి ఒక హారం కనబడుతుంది. వెంటనే తీసుకొని చేతిలోకి చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ ఏదైనా దొరికిందా అని అడుగుతారు. బావా ఇది అపూర్వది బావా అని అంటుంది. ఏంటి అపూర్వదా అని చూస్తూ ఉంటాడు గగన్. అవును బావా, ఈ చైన్ అపూర్వదే. ఇక్కడ అపూర్వ చైన్ ఉందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది బావా. సరే నేను వెళ్తాను బావా అని వెళ్తుంటే అసలు భూమి ఏం వెతకాలని ట్రై చేస్తుంది? ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది? భూమి నాకేమీ చెప్పదు, ఆయన గురించి నేను ఆలోచించాలని కూడా అనుకోవటం లేదు అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బావా అని పిలుస్తుంది భూమి. ఏంటి భూమి అని అంటారు. బావా, నేను చెప్పినట్టు ఒక్క మాట విను బావా. నువ్వు మావయ్యని అపార్థం చేసుకుంటున్నావు. మావయ్య మిమ్మల్ని కావాలనే వదిలేశాడు అనుకుంటున్నావు. ఒకసారి నేను చెప్పేది విను. నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా అపూర్వ తన్నోటితోనే నీకు నిజాలన్నీ చెప్తుంది. అప్పటికైనా నువ్వు మావయ్యని అర్థం చేసుకుంటావు బావా అని అంటుంది. హేయ్ భూమి, నీకు పిచ్చా? ఇప్పుడు ఆయన గురించి నాకెందుకు అని అంటాడు. బావా, ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి కాబట్టి ఒక్కసారి నా మాట విను ప్లీజ్ బావా. కావాలంటే చూడు, కృష్ణప్రసాద్ మావయ్య చనిపోయిన చోటే అపూర్వ చైన్ ఎందుకు మనకు దొరుకుతుంది? అంటే అపూర్వ ఇక్కడికి వచ్చినట్టే కదా. అపూర్వని కావాలని మావయ్యని చంపాలని ప్రయత్నించినట్టే కదా. ఒక్కసారి నా మాట విను బావా, ఇంకా లైఫ్లో నేను నీ ఏమీ అడగను అని అంటుంది భూమి. సరే, ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను, వెళ్దాం రా అని గగన్ భూమి ఇద్దరు ఇంకా బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి అపూర్వ దగ్గరికి వెళ్తుంది. అపూర్వ,
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను. మా మావయ్యని చంపింది నువ్వేనని నేను తెలుసుకున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? కేపీ ఏదో తానంతట తానే చనిపోయాడు, అలాంటిది నాకు కేపీకి సంబంధం ఏంటి అని అంటుంది అపూర్వ. ఇంకా ఇంకా నటించద్దు అపూర్వ. ఇదిగో ఈ చైన్ చూసావా? ఈ చైన్ అక్కడ పడిపోయింది. ఎక్కడైతే మావయ్య చనిపోయారో అక్కడే ఈ చైన్ పడిపోయింది అంటే అర్థం ఏంటి? నువ్వే కదా మావయ్యని చంపింది. అయినా మావయ్య గుండెల్లో బుల్లెట్ ఉంది అంటే దానికి కారణం నువ్వేనని నాకు అర్థమైంది. చెప్పపూర్వ, ఎందుకు మావయ్యని చంపేశావు అని గట్టిగా అడుగుతుంది భూమి. ఏయ్ భూమి, నీకు తెలియంది కాదు. ఆ కేపీని చంపితే నాకేమొస్తుంది? అయినా నీకొక విషయం చెప్పనా? ఎలాగో నువ్వు ఈ విషయాన్ని కనిపెట్టావు కాబట్టి చెప్తున్నా. కేపీని చంపింది నేను కాదు, బావ. ఎలా అయితే ఆ కేపీతో మీ అమ్మని షూట్ చేయించి చంపేసిన, కాల్చి ఫ్యాక్టరీని తగలబెట్టించేలా చేశాను, అలాగే బావ చేత కూడా కేపీ ప్రాణాల్ని పైకి పంపించాను అని అంటుంది అపూర్వ. ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటాడనమాట గగన్ భూమి చెప్పినట్టు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటారు. అవును, మీ మావయ్య నన్ను కలవడానికి రమ్మంటే వెళ్ళాను. అక్కడ ఎదురు తిరిగాడు, నన్నే చంపేపోయాడు. అప్పుడు బావ అనుకోకుండా కేపీని పైకి పంపించాడు. ఈ విషయంలో ఆ తింగరోడు ఎస్పీ సూర్య కూడా మాకు హెల్ప్ చేశాడు. అయినా భూమి, ఇప్పుడు టైం నీది కాదే, మాది. ఈ చైన్ దొరికిందనే కానీ సాక్ష్యం అని చైన్ని గట్టిగా లాక్కొని, ఇప్పుడు ఈ చైన్ నా దగ్గర ఉంటుంది, నీకింకా ఏ సాక్ష్యం ఉండదు. ఏం చేస్తావు? మీ అమ్మని ప్లాన్డ్గా నేనే పంపించాను. ఇప్పుడు నీ మావయ్యని కూడా నేనే పంపించాను. నిన్ను కూడా నేనే పంపిస్తాను. అసలు నువ్వు చెప్పిన వెంటనే ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను చంపడానికి అని వెనక్కి తిరిగి చూస్తుంది అపూర్వ. చూసేసరికి అక్కడ రౌడీ ఉంటాడు. రేయ్, త్వరగా దీన్ని ఫినిష్ చేసేరా అని అపూర్వ పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళేసరికి ఆ రౌడీ భూమిని పొడవడానికి వస్తూ ఉంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, గగన్ది. ఇంకా గగన్ బాగా కొట్టి ఆ రౌడీని అపూర్వ కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఇదేంటి, భూమి వీణ్ణి కొట్టిందా అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉండేది ఎవరో కాదు, గగన్. ఒక్కసారిగా అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. అపూర్వ అని అపూర్వని గట్టిగా ఇంకా అరుస్తాడనమాట గగన్. ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వే రాజ్యాన్ని ఏలావు అంటే మా నాన్నతో కావాలని ఒక హత్యను చేయించి ఆయన్ని ఇన్నేళ్ళు నీ దగ్గర బానిసలా నీ కాళ్ళ కింద బ్రతికేలా చేశావు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకు ఆయన ఇన్నేళ్ళు మాకు దూరంగా ఉన్నాడో అర్థమైంది. నీ పాపం పండింది అపూర్వ, నిన్నింక వదిలిపెట్టేదే లేదని చెప్పి ఇంకా గగన్ అంటే ఒక్కసారిగా పరుగులు పెడుతుంది అపూర్వ. ఇంకా గగన్ అయితే వెంటాడి తరిమి కొడుతూ ఉంటాడు అపూర్వని. తను ఎలా అయినా చంపేస్తానని చెప్పి అపూర్వ వెంట పడుతూ ఉంటే అపూర్వ పరిగెత్తుకుంటూ ప్రాణభయంతో విలవిల్లాడుతూ ఉంటుంది. అలా అపూర్వ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా శరత్చంద్రతో బావా గగన్ గాడు నన్ను చంపేస్తున్నాడు బావా అని అంటుంటే, ఏ గగన్, ఏంట్రా నా అపూర్వని చంపాలనుకుంటావా అని అంటారు. నీ అపూర్వని కాదురా, ఆ రాక్షస్ గురించి నిజం తెలిస్తే నువ్వే చంపేస్తావు అని అంటారు. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా అపూర్వ ఎలాంటి తప్పు చేయదు అని అంటారు. నాన్న, ఒక్కసారి ఈ వీడియోని చూసి ఆ మాట మాట్లాడండి నాన్న అని భూమి శరత్చంద్రకి వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో క్లియర్గా అపూర్వ మాట్లాడిన మాటలన్నీ గగన్ ఇంక దొంగతంగా వీడియో తీసుకుంటుంటే అదంతా చూసి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అమ్మని చంపింది అపూర్వనే నాన్న, కానీ ఆ సాక్ష్యం తను మాయం చేసింది. అందుకే తన నోటితోనే నిజాలన్నీ చెప్పించాను. ఇప్పటికైనా అర్థం చేసుకోనన్నా అని అనేసరికి, అయ్యో కేపీ, ఎంత తప్పు పనిచేశాను, ఈ రాక్షసిని నమ్మి నిండు ప్రాణాన్ని బలి తీశాను అని ఇంకా బాగా బాధపడుతూ అపూర్వ గొంతు పట్టుకొని, ఎలా అయినా నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి రాదు అని చెప్పి ఇంకా అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటే అప్పుడే అక్కడికి ఎస్పీ సూర్య వస్తారు. వచ్చి ఇంకా భూమి కాల్ చేయడంతో రాగానే, సార్, మీరు తన గురించి కాదు, నేను చూసుకుంటాను. మా అందరినీ చీట్ చేసి ఇన్ని రోజులు మంచిదానిలా నటించి అందరి ముందు మార్కులు కొట్టేసింది. ఇప్పుడు చెప్తున్నాను, తనకి లోపల ఎలాంటి టార్చర్ ఉంటుందో నేను చూపిస్తానని ఇంకలా అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఎస్పీ సూర్య. ఇటువైపు శరత్చంద్ర, భూమి నన్ను క్షమించమ్మా, ఇన్నాళ్ళు నువ్వు చెప్తున్న మాటలన్నీ కావాలనే చెప్తున్నావు అనుకున్నాను.
కానీ నిజం అనుకోలేదు అని బాధపడుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమి చూస్తూ ఉంటుంది. కేపీని అనవసరంగా నా చేతులతో చంపేశానమ్మా అని అంటే, నాన్న మావయ్య చనిపోలేదు నాన్న, మావయ్య బ్రతికే ఉన్నారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ కూడా షాక్ అయిపోతాడు. భూమి, నాన్న బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు. అవును అవును, రండి నేను తీసుకువెళ్తాను అని గగన్ని, శరత్చంద్రని ఇంకా శారద ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతారనమాట కృష్ణప్రసాద్ని. ఇంకా అలా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి పాపం గగన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడు. చిన్నప్పుడు గగన్ ఎలా అయితే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చేవాడో కృష్ణప్రసాద్కి అలాగే గగన్ తన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినట్టే అనిపిస్తుంది. ఐఎమ్ సారీ నాన్న అని అనేసరికి ఒక్కసారిగా భూమి వైపు చూస్తారు కృష్ణప్రసాద్. అవును మావయ్య అని సైగ చేస్తుంది భూమి. ఇంకా వెంటనే హక్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్ హ్యాపీగా గగన్ని. ఇంకా శరత్చంద్ర కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ కేపీ, నిన్నే నాకు తప్పుగా అబద్ధం చేసుకున్నాను. ఇన్ని రోజులు అపూర్వ మాయలో ఉండి నిన్ను ఒక దోషిగా, ఒక దొంగగా చూశాను. ఇప్పుడు నా తప్పేంటో నాకు అర్థమైంది కేపీ, ఐఎమ్ సారీ అని చెప్పి ఇంకా సారీ చెప్పేసరికి పాపం కృష్ణప్రసాద్, ఇప్పటికైనా మీరు నిజాన్ని అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు బావగారు అని అంటారు. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అదంతా చూస్తూ చెర్రీ, భూమి, గగన్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అలా కృష్ణప్రసాద్ అండ్ గగన్ మధ్య అపార్థాలు తొలగిపోయి శరత్చంద్ర అపూర్వ నిజం బయటపడిపోయి కృష్ణప్రసాద్ ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫ్యామిలీగా మారిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.